నమస్తే, వెల్కమ్ టు పిఎంఆర్ టీవీ. ఏదైతే మనం చూస్తున్నామో దేశం మొత్తం లోక్సభ ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. మరి అదే కాకుండా ఇక్కడ బొటానికల్ గార్డెన్ చెవుల కిందకు వస్తుంది. మరి ఇక్కడ ముగ్గురు అయితే బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాసాని, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, అదేవిధంగా కాకుండా బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. మరి చాలామంది ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. పేరేంటి సార్? రవి. రవి గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. చెవుల నుంచి ఎవరు గెలవబోతున్నారు ఎంపీగా? చెవుల నుంచి విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ. అంతే. మొత్తం బీజేపీ, రాష్ట్రం మొత్తం బీజేపీ గెలవాలి. నరేంద్ర మోడీ నాయకత్వంలో మొత్తం ఈ దేశం ముందుకు పోవాలి. మనకు అవినీతి లేని మనకు రాజ్యం కావాలి. అది ఒక బీజేపీ తోడే సాధ్యం. బీజేపీ గెలవాలి. ఎందుకంటే వీళ్ళందరూ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇదంతా ఒట్టి ఎవరి జేబులు వాడు నింపుకుంటారు. ఇది ఎప్పుడు కాదు. మోడీ 10 ఏళ్ల పాలన ఎలా ఉంది చూసారు కదా. ఈరోజు మళ్ళీ 5 సంవత్సరాలు అయితే టోటల్ ఇండియా రూపురేఖలే మారిపోతాయి. మన దేశం ఫస్ట్ నెంబర్ 1లో ఉంటుంది. 3rd పొజిషన్ ఇన్ ఎకానమీ. దట్ ఈస్ ద మోడీ ఎయిమ్. దట్స్ ఇట్. కొందరు ఏమంటారు, ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి మంచి పథకాలు పెడుతున్నా, బస్సులు ఫ్రీ పెడుతున్నా, అవి పెడుతున్నా, మా పథకాలు అందరూ ఇది పెడితే అందరు తింటారు, పంటారు. అందరు తిని పండాలి. ఇది మొదల నుంచి అందరు అలవాటు చేశారు, వెనకటి నుంచి చేసారు. ఇప్పుడు అంతే, వాళ్ళ జేబులు నింపుకుంటారు, ఇటు వీని బండ పెడతారు. ఎవడు పని చేయొద్దు, మంచిగా ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా తినూరి, సంక్షేమ పథకాలు ఉచితంగా బస్సులో పోరి, తిరుగురి, యాత్రలు ఇవి అవి చేయరి, ఎవడేం పని చేయకూరి, అందరు తినూరి, పండూరి. ఇదే వీళ్ళది. జనాలు అట్లున్నారు, వాళ్ళు అట్లా పరిపాలన చేస్తారు. అదే వాళ్ళకి కావాలి. అంటే జనాలకు కూడా ఉచిత పథకాలకు అలవాటు అయిపోయారు అట్లా వాళ్ళు. అని ఏమవుతుంది, వాళ్ళ చేతుల నుంచి ఏమైనా పెడతాడా, మనదే కదా, మనమే తింటాను అనుకుంటారు. కానీ అది ఓవరాల్గా మంచిగా తెలిసినోనికి, చదువుకున్నోనికి దాని గురించి వ్యవహారం మొత్తం తెలుసు. అందుకే నువ్వు ఏ ఎడ్యుకేటెడ్ అడుగు, తెలిసినోడిని అడుగు. ఎడ్యుకేటెడ్ అని కాదు, వ్యవస్థ గురించి తెలిసినోడు ఎవడైనా అడుగు. ఎవరు రావాలంటే బీజేపీ అంటారు. ఎందుకు మోడీ అంటారు? ఎందుకు? ఆయన ఒక యోగి, కర్మయోగి. ఆయన గురించి ఏం ఆలోచించుకోకుండా దేశం గురించి ఆలోచిస్తాడు. అది ఇక్కడ ఉన్నవానికి ఈడ ఉంటారు వీళ్ళు. ఇక్కడ మన వరకు మనకు ఏమవుతుందని ఇవే చూసుకుంటారు తప్ప ఓవరాల్గా అందరికీ ఏం జరుగుతుంది, న్యాయమా కాదా, అది ఒక బీజేపీ తోటే సాధ్యం. బీజేపీ ఉండాలి. చూడు దాని రానున్న రోజులలో మనకు చాలా తెలుస్తుంది బీజేపీ గురించి. ఇప్పుడు చెప్పండి. అంతే. బీజేపీ కొందరు ఏమంటున్నారు సార్, బీజేపీ వస్తే రాజ్యాంగం డేంజర్ జోన్లో ఉందని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు మొన్న మోడీ చెప్పిండు కదా, వీళ్ళంతా ఏంది, వీళ్ళు ఇప్పుడు ఈ ఎలక్షన్లలో ఈ ఓట్లు వేయించుకోవడం కోసం వాళ్ళని వీళ్ళు బ్లేమ్ చేసుడు వాళ్ళు. కానీ మోడీ మొన్న సభలో చెప్పిండు, వరంగల్ సభలో, ఇక్కడి సభలో ఆయన చెప్పిండు కదా. చెప్పిండు, ఏమన్నాడు, నేను బతుకున్నంత వరకు రాజ్యాంగాన్ని ఎవరు మార్చలేరని. మార్చారు. బీజేపీ మార్చదు. ఎంతసేపు ఉన్న బీజేపీ అదొక దాన్ని, అంటే మనము వివరించడానికి నాకు కొంచెం వస్తలేదు. కానీ అది ఓవరాల్గా జనాల గురించి మాట్లాడుతుంది అంతే. వీళ్ళంతా ఎప్పటికప్పుడు ఈరోజు మనం ఉన్నామా, ఈ 5 సంవత్సరాలు మనకు ఫామ్ హౌస్లు ఇవన్నీ వెనకేసుకున్నామా అయిందా. కానీ బీజేపీ అట్లా కాదు, అంతే కాదు. ఇప్పుడు మరి అలా అనుకుంటే మోడీని దొంగ అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. దీనిపై ఇప్పుడు దొంగ అని ఎట్లా చెప్తాడు? ఏ రకంగా మోడీ దొంగ అని ఏ రకంగా? అంటే ఈ దేశాన్ని మంచి చూడడంలో దొంగనా, లేకుంటే మన ఎకానమీ 10th పొజిషన్లో దాన్ని 3rd తీసుకొస్తానని శపథం చేసుడు దొంగనా, లేకుంటే ఆయనకి ఏం లేకుండా వాళ్ళందరూ కిరాణం నడుపుకుంటారు వాళ్ళ అన్నదమ్ములకి ఇట్లా? దేనిలే దొంగ? ఏ రకంలా? ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఇప్పుడు మోడీ ఆస్తులు ఇదే కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఇంకో దిగిర్రి. ఎన్ని ఆస్తులు ఉంటాయి? మోడీ ఆస్తులు. మోడీకి ఇల్లు ఉన్నది ఒకటి, వాళ్ళ అమ్మదే అది. ఇంకా మిగతాది రేపు ఈ పదవుల నుంచి పోయినాక ఆయన జోలు వేసుకొని పోవాల్సింది మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళి. ఆయన ఒక యోగి, ఆయన అంతే. మన గురించి ఆలోచించే యోగి. ఇది అందరికీ తెలవాలి. ఇది సరే, అలాంటి యోగి గురించి ఆయన ఏం చెప్తున్నారు, ఏం దేశానికి డెవలప్మెంట్ ఏం చేస్తుంటే, మొన్న రేవంత్ రెడ్డి కూడా ఒక ఆదిలాబాద్ మహాసభలో, కాంగ్రెస్ మహాసభలో ఆయన ఏమన్నారంటే, మన భారతదేశం పాకిస్తాన్ కంటే అధ్వానంగా అయింది ఏం చెప్తున్నారు. ఎక్కడ ఏ రకంగా? ఒకసారి డిబేట్లో కూర్చోమన్నారు మరి మోడీతోటి. మోడీ ఇప్పుడు వీళ్ళకే ఓట్లు పడతాయి కదా. మోడీతోటి ఒకసారి డిబేట్లో కూర్చొని ఈ రేవంత్ రెడ్డి అయినా ఇంకోలైనా కూర్చొని, అంటే ఏంది 10th పొజిషన్లో ఉన్న ఎకానమీ 3వ పొజిషన్కి తీసుకొస్తానన్నాడు. లేకపోతే ఇప్పుడున్న 5వ పొజిషన్ 4వ పొజిషన్లో ఉన్నది. రఘునందన్ తోటి రఘునందన్ రావు ఉన్నాడు కదా, కూర్చోమని మాట్లాడవాను. ఆయన అయితేనే కరెక్ట్ వీళ్ళకు మొగడు. ఇక మన లాంగ్వేజ్ చెప్పాలంటే వీళ్ళందరికీ కరెక్ట్ మొగడు రఘునందన్ రావు. మాట్లాడట్లా మంచి రిప్లై ఇస్తాడు. ఓకే సార్, నమస్తే. నమస్తే సార్. జనార్దన్ రెడ్డి. జనార్దన్ రెడ్డి గారు చెప్పండి సార్, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. చివరి నుంచి ఎవరు గెలబోతున్నారు ఇక్కడ? బీజేపీ. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ఎందుకు?
సార్ బీజేపీ ఆడ మోడీ బికాస్ ఆఫ్ వీళ్ళు ఎవరో ఏమో చేసినాను కదా సార్. మోడీ ఉండాలంటే మోడీ ప్రధానమంత్రి కావాలంటే ఎంపీ అభ్యర్థులు వీళ్ళకి గెలవాలి. అవును, ఎంపీ అభ్యర్థులు వీళ్ళే గెలవాలి. ఇది రాష్ట్రానికి సంబంధించింది, దీనికి సంబంధించిన ఎలక్షన్ కాదు సార్. ఇది రేవంత్ రెడ్డి అసెంబ్లీకి సంబంధించిన ఎలక్షన్ కాదు, కేసీఆర్కు సంబంధించిన ఎలక్షన్ కాదు. ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్, ప్రధానమంత్రి ఎవరు కూర్చుందామనే ఎలక్షన్. మోడీ గారు రావాలి, మోడీ గారే ఉండాలి. అది మీరు పెద్ద సీనియర్ నేతగా ఉన్నారు సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏంటంటే ఇక్కడ మన తెలంగాణలో కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇచ్చి 3వసారి గెంటేసి రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టు సెంట్రల్లో కూడా ఏదైతే బీజేపీకి 2 సార్లు అవకాశం ఇచ్చి 3వసారి తనను గెంటేసి రాహుల్ గాంధీకి అవకాశం ఏమైనా ఉన్నాయా? లేదు సార్. అది ఏ రకంగా కూడా కాదు సార్. 375 క్రాస్ అవుతాయి సార్. మీరు చూడండి, బరాబర్ 375 క్రాస్ అవుతాయి సీట్లు. పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీ. ఓకే అంటే మీ ఓకే సార్. సార్ నమస్తే. పేరేంటి సార్? నా పేరు కృష్ణారెడ్డి గారు. చెప్పండి, ఇదే క్వశ్చన్ మీరు చాలా మంది అంటున్నారు కదా. చెప్పండి, ఫస్ట్ ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఫస్ట్ ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు. సెంట్రల్లో ఖచ్చితంగా మోడీ గారే ఉంటారు. ఈసారి కాదు, ఇంకా 5 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటాడు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి ఉంటుంది. కానీ సెంట్రల్లో ఇప్పుడు వచ్చే 5 ఏళ్ళు ఖచ్చితంగా ఈయనే ఉంటాడు. తరువాత 5 ఏళ్ళు కూడా బీజేపీనే వస్తుంది. రాహుల్ గాంధీ జీవితంలో ప్రధానమంత్రి కాలేడు, ఇది వాస్తవము. ఆయన ప్రధానమంత్రి అయినా అంటే మన అందరం నెత్తిన మట్టి పోసుకున్నట్టే. సార్ ఎందుకు కాలేదని చెప్తున్నారు. ఇక్కడ విదేశాల నుండి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ పరిపాలించాలన్నా? మన భారతదేశంలో ఎవరు లేరా మనగాళ్ళు? ఆయన 50 ఏళ్ళు పరిపాలించారు. ఏం చేసేసారు దేశానికి? ఇప్పుడు ఈయన 14 ఏళ్ళు అంటే 14 నుంచి ఉన్నాడు. ఎంతో జరుగుతూ ఉంది. హిందువులు అందరూ కనీసం దర్జాగా తిరుగునన్నా తిరుగుతూ ఉంటాము. మనకు స్వాతంత్రం అనేది ఇప్పుడు ఉంది ప్రశాంతంగా. దీనికి చాలా మంది బయట ఏమంటున్నారంటే ఆయన పెద్ద ఆయన కదా, రెస్ట్ తీసుకొని మాలాంటి యువకులకు అవకాశం ఇస్తారు. ఇంకా జరగబోయే రోజుల్లో యోగి ఆదిత్యనాథ్ లాంటి వాడు వస్తాడు. జై భారత్, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. చాలా మంది డబ్బుకు మందుకు బానిస ఓట్లేస్తున్నారు. మీ తరపు నుంచి సార్ అంటే ఈ ఒక్కరోజు తాగడానికి కొరకు, దీని కొరకు, దాని కొరకు అమ్ముడు పోదు ఓటర్ అనేటువంటి నిజాయితీగా బరాబర్ వేయాలి. మనము మన భారతదేశాన్ని కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. మనం ఇట్లా తినుకుంటా వండుకుంటూ ఫ్రీ పథకాలు ఇచ్చి డబ్బులు ఇస్తే ఏముంది సార్? ఒకరోజు ఎగ్జాంపుల్ ఒక లేబర్ ఒక రోజు కైకిలు పోతే ఒక 500 వస్తున్నాయి. ఆయన 1000 రూపాయలు ఇస్తారు 2 రోజులకు. అది కాదు, 2 రోజుల కొరకు 5 సంవత్సరాలు మనం వాళ్ళు చెప్పినట్టు వినాలి. వాళ్ళ కింద ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కనీసం మినిమం జ్ఞానం ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి. మొన్న రంజిత్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు. ఇలా వచ్చి కాంగ్రెస్ కంటే కప్పుకున్నారు. అది పద్ధతి కాదు కదా సార్. అదే బీఆర్ఎస్లో ఉండి కొట్లాడాలి. కాంగ్రెస్లో కూడా లీడర్లు ఉన్నారు కదా, లేరా? వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిది. యాక్చువల్ రేవంత్ రెడ్డి మనకి స్టేట్కును రేవంత్ రెడ్డి గారికును నరేంద్ర మోడీకి అయ్యే ఎలక్షన్ కాదు ఇది. రాహుల్ గాంధీకును నరేంద్ర మోడీకి అయ్యే ఎలక్షన్. రేవంత్ రెడ్డి గారిని ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఎక్స్పోజ్ అయ్యాడు, చేతను ప్రచారం చేస్తాడు. ఆయన రిఫరెండం అంటాడు. కానీ రిఫరెండం అనేది కానే కాదు. ఆయన పరిపాలనకి ఎప్పిది. ఆయన రిఫరెండం అని చెప్పుకుంటే ఆయనకే తక్కువ అవుతుంది, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరేం చెప్తారు సార్? మెసేజ్ ఏమి ఇవ్వండి. చాలా మంది డబ్బుకు మందుకు బానిస ఓట్లేస్తున్నారు. అదే నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ ఉచితంగా ఇచ్చే పథకాలు కానీ ఇప్పుడు ఇచ్చి ఓట్ల ముందు ఇచ్చే డబ్బులకు ఆశపడితే మనం ఏమున్నది? ఇలా మీకు 10 కోట్లు ఖర్చు పెడతాడు. 10 కోట్లు ఖర్చు పెట్టి 10 కోట్లు అనుకో, 20 కోట్లు అనుకో, 50 కోట్లు అనుకో, 100 కోట్లు అనుకో పెడతారు. దానికి ఊరికనే వాళ్ళ ఇంటి నుంచి అయితే పెట్టరు కదా. అవన్నీ మళ్ళీ 5 సంవత్సరాల్లో వాళ్ళు వెనకేసుకుంటారు. అవునా కదా? ఈ ఒక్కరోజు నువ్వు పోయినావంటే రేపు నువ్వు ప్రశ్నించేటువంటివి కాదు. ఈ రోజు నువ్వు తీసుకోకుండా నువ్వు ప్రశ్నించవచ్చు. రేపు ఇలా నువ్వు తీసుకొని రేపు ఏదైనా పని చేయనప్పుడు నువ్వు అడుగుతావా? నీకు డబ్బులు ఇచ్చినా అంటాడు. మీకు పెట్టినా కదా, ఇంకా మళ్ళీ ఎక్కడ మీరు ఒట్టికనే చేసారా మాకు ఓట్లు అని అంటారు. అవునా కదా? సో అందుకనే నేను ఏం చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఎవరికైనా మీరు డబ్బులు తీసుకోకూరి. మీరు మంచి నాయకుడిని ఎన్నుకోండి. భారతదేశాన్ని ముందుకు నడిపియండి. మన ఒక్కల కోసమే చూసుకొని ఈరోజు 1000 వద్దనే 500 వద్దనే అలా కాదు. అలా చూసుకుంటే మనము ఇంకా సర్వనాశనం అయిపోతాం. ఓకే, కొంచెం మంచి విజ్ఞతతో ఆలోచించి మంచి నాయకునికి ఈ పార్టీలు మారేటోళ్ళకు వాళ్ళు చూసుకునే వాళ్ళకు ఆన్ ది స్పాట్లో ఇప్పుడు ప్రజల కోసం పనిచేయాలనుకున్న వాళ్ళు ఇలా ఈ బీఆర్ఎస్ కథ ముచ్చట అయిపోయింది అనగానే అందరు మళ్ళీ కట్టకట్టుకొని కాంగ్రెస్లో కద్దారు. వీళ్ళు ఏం చేద్దారంటే మళ్ళీ రేపు
ఇది అయిపోయిందంటే మళ్ళీ రేపు బీజేపీలో కురుకుతా అంటారు. ఇట్లాంటి వాళ్ళకు టికెట్లకి ఇస్తే వీళ్ళు మనం గెలిపిస్తేనే కదా వాళ్ళకి టికెట్లు వచ్చేటి ఎట్లా వస్తున్నాయి. ఇలాంటివన్నీ చేయొద్దు మనం, ఎందుకంటే కొంచెం ఆలోచించాలి. ఆల్రెడీ మనం ఎక్కడున్నాము, మంచి ఒక పొజిషన్లో ఉన్నాము అంటే అందరైనా ఆలోచించే పొజిషన్లో ఉన్నారు. వెనకటి రోజులు కాదు, కమ్యూనికేషన్ ఉన్నది, ఎవ్రీథింగ్ ఉన్నది. ఇప్పుడు అందరికీ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉన్నది. ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు, ఎవడు మన గురించి ఆలోచిస్తాడు, అలాంటి వాళ్ళకే ఓటు వేయాలి. ఓటును వేస్ట్ చేయొద్దు. అందరూ ఓటు కూడా వేయాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి. మీకు ఎవడు ఇష్టం లేకపోతే నోటా కూడా వేయచ్చు మీరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి సార్, చాలా మంది డబ్బుకు మందుకు బానిస ఓట్లు వేస్తున్నారు. డబ్బు ఇవ్వడమే మొట్టమొదటి తప్పు. అజ్ఞానులకి తెలియని వాళ్ళకి డబ్బు ఇచ్చి వాళ్ళ ఊరికేమో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, కానీ డబ్బు ఇవ్వడం మొదటి తప్పు, తీసుకోవడం రెండవ తప్పు. డబ్బు అనేది ఆ ప్రాధాన్యత లేకుండా ఆలోచించి ఎవరైతే మనకు నువ్వు పార్టీనన్నా చూడు, వ్యక్తినన్నా చూడు, నువ్వు ఓటు వేయాలి. అంతేగాని డబ్బు ఇస్తే తీసుకోవడం నేరమే. కానీ ఇచ్చేది ఎవడు? ఫస్ట్ పార్టీ వాళ్ళు ఇవ్వకనే, వాళ్ళు నిజాయితీ ఉంటే ఎందుకు ఇవ్వాలి డబ్బు? ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తాము మేము. ఇప్పుడు కాదు వచ్చేది, వాళ్ళు ప్రతి నెలకోసారి 3 నెలలకోసారి మన వీధులకు రావాలి. వచ్చినప్పుడు కనీసం అక్కడ ఉన్న వాతావరణాన్ని చూసి దాన్ని సరిదిద్దుకుంటూ వస్తే ఎవడ కూడా డబ్బులు ఇవ్వాలని పని లేదు. డబ్బులు ఆశించి నువ్వు ఇస్తాండవని తీసుకుంటున్నారే కానీ ఇవ్వకపోతే ఎవరు డబ్బులు అడగడు. డబ్బులు ఇవ్వనటువంటి సమాజము, నాయకుడు రావాలి. ఇది మా కోరిక. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే, చెప్పండి. పేరేంటి సార్? కృష్ణ గారు చెప్పండి. మొత్తం ఎలక్షన్ల హడావుడి కొనసాగుతుంది. చెవుల నుంచి 3 అయితే బరిలో ఉన్నారు సార్. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? బీజేపీ గెలుస్తుంది. బీజేపీ ఎందుకు సార్? మోడీ గురించి మంచి పనులు చేస్తారు, మంచిగా ఉన్నాడు ఆయన. మంచిగా ఉందని చెప్పి ఆయన పరిపాలన మంచిగా ఉంది. బీజేపీ అంటే ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి. కొండ విశ్వేశ్వరరెడ్డి ఎవరుగా మోడీ కోసం వేయవలసిందే. అంతేనా? ఇక్కడ ఎవరు పడ్డారు ఇంకా దాని సమస్య కాదు. మోడీ ఉన్నాడా లేడా అనేది అంతే అంటారా? అంతే. ఓకే, ఫైన్. సెంటర్లో ఏదో వస్తారు, మోడీ వస్తాడు, బీజేపీ వస్తుంది. బీజేపీ తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి సార్. బీజేపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి అనుకుంటారు? అదే కాకుండా బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి? 6 కంపల్సరీ వస్తాయి బీజేపీకి. 10 70. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మ పద్మ గారు చెప్పండి మేడం, ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ చివరి నుంచి ఎవరు గెలవబోతున్నారు? మోడీ ఆయనే. ఎందుకమ్మా? మేము ఆయనకే ఇస్తాం కాబట్టి ఆయనే గెలుస్తాం. ఆయనకే ఇస్తాం. ఇక్కడ బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి. కొండేశ్వరంటే బీజేపీ క్యాండిడేట్ ఇక్కడ ఎంపీ. అవునా? ఆయనే మోడీ గెలుస్తాడు. అక్కడ మోడీ సెంటర్లో, ఇక్కడ తెలియదు నాకు పేరు. కొండ విశ్వేశ్వరరెడ్డి. మీరు బీజేపీ చెప్తున్నారు కదా, ఏది? కొండ విశ్వేశ్వరరెడ్డి మోడీ అంటారా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. నమస్తే. పేరేంటండి? ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి సార్. చెవుల నుంచి ఇప్పుడు 3 అయితే బరిలో ఉన్నారు ఎలక్షన్లో, లోక్సభ ఎన్నికల ఎంపీ స్థానాలకు. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? గెలవడం అనేది ప్రజలందరూ నిర్ణయించాలి, అది ఓపెన్గా చెప్పేది కాదు. సో మీరేమో డైరెక్ట్గా మీరు ఎవరి నుంచి అడుగుతా ఉన్నారు? మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు? మీరు అంటే మేము ఇక్కడ ఏంటంటే సర్వే చేస్తున్నాం సార్. ఇప్పుడు బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని, అదే కాకుండా కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే 3 మీ పబ్లిక్ టాక్ని బట్టి మా సర్వే ఇలా చెప్తుంది, చెవుల సైడ్ అని చెప్పాలి. అందుకోసం ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు పర్సనల్గా మీరు ఎవరిని అడిగినా కూడాను మీరు అడిగే క్వశ్చన్ని సో సర్వే కోసం అడిగేటప్పుడు ఎవరు గెలుస్తారని అనుకుంటే మీరు ఏమనుకుంటున్నారని అడిగితే కొంతవరకు మేము చెప్పడానికి ఉంటుంది. మీరు ఎవరిని గెలుపు అనేది మేము నిర్ణయించడం అనేది కరెక్ట్ కాదు. మీ అనుభవంతో చెప్పండి. అనుభవంతో అయితే మాత్రం ఒకటే చెప్పగలుగుతాం. సో ఇక్కడ డెవలప్మెంట్ను ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఇచ్చే హామీలు ఏవైతే ఇస్తున్నారో ఈ డెవలప్మెంట్ లాస్ట్ టైం జరిగిన దానికంటే ఎక్కువ జరగడానికి ఎవరైతే విజన్తో ఉన్నారో వాళ్ళకు ఓటేస్తారు. ఇంకా సెంట్రల్లో సార్? సెంట్రల్లో డెఫినెట్గా గో ఫర్ మోడీ. యా, సెంట్రల్లో మోడీ. ఇక్కడ చెప్పలేదు. సో ఇక ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు చెప్తారు కదా, ఆవు లోపల చేలో మేస్తే దూడ ఎక్కడ మేస్తుంది, అది కూడా అంతే. మోడీ అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు ఉంటారో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఎనీథింగ్ కిరాక్ సార్ మీరు. యా, చెప్పండి. ఓకే సార్, నెక్స్ట్ ఏమైనా అడగాలనుకుంటే అడగండి. అంటే ఇప్పుడు చాలా మంది డబ్బుకు మందుకు బానిస ఓట్లేస్తున్నారు సార్. అలాంటి వాళ్ళ కోసం మీ తరపున మెసేజ్. నేను ఒక 15 సంవత్సరాల కిందట నేను వాట్సాప్ గ్రూప్ రాకముందు ఫేస్బుక్లలో వాటిలలో నేను చాలా క్లియర్గా దీనిపైన ఒక 1.5 year పాటు ఒక ఇది పెట్టున్నాను. ఏంటంటే తాగి బండి డ్రైవ్ చేస్తే నేరం,
తాగి ఏం చేసినా నేరం. బట్ ఓటు వేసేటప్పుడు ఎందుకు నేరం కాదు? నువ్వు ప్రజాస్వామ్యంలో ఒక లీడర్ని ఎన్నుకునేటప్పుడు తాగి ఓటేసేయడం తప్పు. కాబట్టి ప్రతి ఈవీఎం ముందర బ్రీత్ అనలైజర్ పెట్టేసేసి ఓటింగ్కి పంపించాలి. వాడు తాగలేదని అనుకున్నప్పుడే ఓటు వేయాలి. తాగిన వాడికి ఓటు హక్కు ఉండకూడదు. అంటే ఓటు వేసే ముందుగా తాగకూడదు అని మీనింగ్. తాగిచ్చేవాడికి డబ్బు ఇచ్చేవాడికి ఈ ప్రజాస్వామ్యంలో అసలు ఉన్నదే 99% ఆఫ్ ద పీపుల్ మందు ఆ టైంలో మొబ్బై పెట్టడము, డబ్బులు ఇచ్చేయడము, ఈ రెండింటిని అనేది అసలు టాలరేట్ చేయాల్సిన విషయం కాదు అసలు. ఇంకా మంచి చెప్తున్నారు సార్, మీరు మెసేజ్ చెప్తున్నారు చాలా మంది. కానీ ఇక్కడ రాజకీయ వ్యవస్థ ఎలా మారిందంటే అందుకనే వీళ్ళే మారాలి. ఈ రాజకీయ నాయకులు కాదు, ఇప్పుడు మారాల్సింది రాజకీయ నాయకులా లేకపోతే ప్రజల ఓటర్లా? ఓటర్ను మార్చేవాడు రాజకీయ నాయకుడు. ముందుగా వాడు మారాలి. ఎందుకు ఇప్పుడు ఉన్నారు చాలామంది ఉన్నారు, స్కూటర్ బైక్ లేని ఎమ్మెల్యేలు ఉన్నారు, పాత తరం వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన నెట్టబడ్డారు. ఎందుకు నెట్టబడ్డారు? సో మీకు మీ స్వార్థం కోసం మీరు ఎటు కావాలంటే అటు మలుచుకుంటా ఉన్నారు. ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్తే. పేరేంటే సార్? నా పేరు శ్రీనివాసులు అండి. శ్రీనివాస్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. ఏదైతే మనం చేవెల నుంచి 3 బరిలో ఉన్నారు సార్, ఓకే, ఎవరు గెలబోతున్నారు ఇక్కడ? బీజేపీకే ఉన్నట్టుంది బాగానే. బీజేపీ కొండ విశ్వేశ్వర బాగానే కష్టపడుతున్నారు, బాగా తిరుగుతున్నారు, ప్రతి చోట బాగా కలుస్తున్నారు. ఏమైనా ఉంటే ఏమైనా లోపాలు ఏదైనా ఉంటే కూడా చెప్తుంటే కూడా కొంచెం అబ్జర్వేషన్ చేస్తున్నారు. మిగతా పార్టీలు కొంచెం తక్కువ. ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు ఇక్కడ బీజేపీ చేవెళ్ళలో? అదే మోడీ మీదనే మెయిన్. మోడీ దాని మీద కాబట్టి మోడీ మీద ఇంట్రెస్ట్తోనే ఇక్కడ కూడా బీజేపీ వస్తుందని అనుకుంటున్నాం. మోడీ మీద ఇంట్రెస్ట్. ఈయన కూడా బాగానే వర్క్ చేస్తాడు అనే నమ్మకం కలిగిస్తున్నాడు. అది మిగతా వాళ్ళది ఏమంతగా కనపడడం లేదు. కొండ విశ్వేశ్వర గారు వర్క్ చేస్తారని చెప్తున్నారు సార్ మీరు. అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఆయనకు మీరు చేస్తున్నారు కదా, మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మా వరకు పర్వాలేదు, చేస్తున్నాము, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఓకే సార్. చాలా మంది మందుకు డబ్బుకు బానిసై ఓట్లేస్తారు. అలాంటి వాళ్ళ కోసం మీ తరపు నుంచి మెసేజ్? అన్నీ తీసుకోకూడదు అని అనుకుంటున్నాము. అనవసరంగా తీసుకొని ఊరికే 5 ఏళ్ళు మళ్ళీ వేస్ట్గా అయిపోవాలి కదా. మంచి వ్యక్తికి వేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. నమస్తే. పేరేంటి సార్? ప్రభాకర్ సార్. చెప్పండి, ఎలక్షన్ మొత్తం ఏదైతే ఎంపీ ఎలక్షన్ చాలా జోరుదారుగా సాగుతున్నాయి, ఇక్కడ చివరి నుంచి ఎవరు గెలబోతున్నారు? జనరల్గా నేషనల్లో బీజేపీ కావాలి కాబట్టి బీజేపీ చేద్దాం అనుకుంటున్నాం ఈసారికి. అయితే బీజేపీకి అంటున్నాం. కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ నుంచి ఉంటే వాళ్ళు ఎందుకు వేయాలనుకుంటున్నావు? ఎందుకంటే సేఫ్టీ, సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ అన్నీ కావాలి కదా. ఇప్పుడు మోడీ అన్ని దేశాలు తిరుగుతున్నాడు, అన్నీ చేశాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. చైనాని కొంతైనా రిస్ట్రిక్ట్ చేయగలుగుతున్నాం. అదైతే 370 ఆర్టికల్ 370 చేశాడు. కామన్ సివిల్ కోడ్ కూడా అవసరమే. రిజర్వేషన్ కూడా ఎత్తేయాలని నేనైతే అంటాను. ఎందువల్లంటే మెరిట్స్ అందరికీ వేరే దేశాలకు పోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూనేమో లీస్ట్ క్వాలిటీ పీపుల్ ఇక్కడ ఉంటున్నారు. అంతా కరప్షన్కి అలవాటు పడిపోయారు. అంతా డిమోరలైజ్ అయిపోయింది ఇండియా. ఎవరికి వాల్యూస్ లేవు, మోరల్ వాల్యూస్. అమెరికా బెటర్ ఇండియా కంటే అన్నట్టు. ఒకప్పుడు అమెరికాని దూషించేవాళ్ళం, అక్కడ ఎదవాళ్ళని ఇక్కడ నేర్చుకున్నారు. ఇంటర్ కాస్ట్లు అన్నీ ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడు ఒక బేస్ అనేది లేకుండా తయారైంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ నమస్తే. ఐఎమ్ రాజ్ ర్యాలీ. ఓకే సార్. పేరేంటి? రాజ్ ర్యాలీ. చెప్పండి సార్, మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ చేవెల నుంచి 3 బరిలో ఉన్నారు సార్, ఎవరు గెలబోతున్నారు ఇక్కడ చేవెల నుంచి ఎంపీ? రంజిత్ రెడ్డి ఆర్ కొండా విశ్వేశ్వర రెడ్డికే పోటీ ఉందని నేను అనుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఎస్. రంజిత్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి. అయితే కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్న వాళ్ళల్లో మంచి క్యాండిడేట్ అని మేము అనుకుంటున్నాం. ఈ ఇద్దట్లో కొండా విశ్వేశ్వర రెడ్డి మంచి క్యాండిడేట్. ఓకే. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాను? నియర్ బై ఒక 20,000 30,000 మెజార్టీ. ఓకే సార్. ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి కన్ఫర్మ్ అంటున్నారు. సెంట్రల్లో పక్కా ఇంకా చెప్పేదే లేదు. బీజేపీ మోడీ గవర్నమెంట్ వస్తుంది. 400 సీట్లకు ట్రై చేస్తున్నారు అంతే. అబౌవ్ 400కి రావాలని అందరు కోరుకుంటున్నారు. తప్పకుండా వస్తుంది. అసలు ఎందుకు
ఎందుకు రావాలనుకుంటున్నారు బీజేపీ? ఎందుకు రావాలంటే మన ఆయన చేస్తున్న వర్క్ మంచి క్వాలిటీ వర్క్, మంచి పనులు ఏమున్నా చెప్పండి. అంటే దేశాన్ని మంచి ప్రగతి విధానంలో నడిపిస్తున్నాడు. ఎకనామికల్గా చాలా అభివృద్ధి చెందించాడు. ప్రపంచంలోనే 5వ స్థానానికి తీసుకొచ్చాడు భారతదేశాన్ని. మిలిటరీని, డిఫెన్స్ని చాలా స్ట్రాంగ్ చేశారు. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్లో ప్రాబ్లం లేదు. ఏవో అపోజిషన్ కొన్ని క్రియేట్ చేస్తున్నారు అంతేగాని, లేకపోతే అసలు అంత కామ్గానే ఉంది గవర్నమెంట్, కంట్రీ, దేశం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మరి నరేంద్ర మోడీ గారు రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలామంది మందులు బానిస, డబ్బుకు మందుకు బానిస ఓట్లు వేస్తున్నారు సార్. మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వండి. అది కాంగ్రెస్ గవర్నమెంట్ మొదటి నుంచి అలవాటు చేసింది ప్రజలకి. 60 ఏళ్ల కాంగ్రెస్ ఇవన్నీ ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు మరి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మెల్లమెల్లగా అన్నీ పోతాయి. ప్రజలకు అలవాటు చేసింది లీడర్సేగా. అవునవును, అంతే. కులాలు, మతాలు అన్నీ కూడా లీడర్సే ఎంకరేజ్ చేశారు మొదటి నుంచి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హలో, పేరేంటి? నా పేరు సురేష్ అండి. సురేష్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. చేవెళ్ళ నుంచి ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ ఎంపీగా? చేవెళ్ళ నుంచి అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు వినిపిస్తుంది. సో బీజేపీ క్యాండిడేట్. సో ఎందుకంటే ఆయన కొన్ని మంచి పనులు కూడా చేసిండంట, మనకైతే తెలియదు, చేసిండంట. సో ఆయన పేరు అయితే వినపడుతుంది ఎక్కువ. కంపెనీ కూడా బాగానే చేస్తున్నాడంట. సో మేబీ కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవచ్చు. ఇక్కడ ఆయన మొదటి స్థానం ఆయనది అంటారు. రెండో స్థానం ఇక్కడ ఎవరు ఉండబోతారు? రెండో స్థానం కాంగ్రెస్. మూడో స్థానం బీఆర్ఎస్. అంతే అంటారా? అంతే. ఓకే, సెంట్రల్లో ఏ పార్టీ వస్తుంది? సెంట్రల్లో బీజేపీ. ఎందుకు అంటే అది మోడీ హవా నడుస్తుంది. సో పేరుతోనా, సో అట్లా అది మోడీ రావచ్చు. చాలా మంది ఏమంటున్నారంటే ఈ క్వశ్చన్ అందరికీ అంటే ఒకటి ఆశ్చర్యకరమైన క్వశ్చన్. ఎందుకోసం అంటే ఇక్కడ 2 సార్లు కేసీఆర్ గెలిచినట్టు 3వ సారి ఆయన గెంటేసి రేవంత్ రెడ్డికి ఎలా అవకాశం ఇచ్చారో సెంటర్లో కూడా మోడీని కూడా 2 సార్లు గెలిచారు కదా, ఆయన 3వ సారి గెంటేసి రాహుల్ గాంధీకి అవకాశం ఇద్దామని అంటున్నారు. రాజకీయంగా ఏమైనా జరగవచ్చు. మనం జస్ట్ మన ప్రిడిక్షన్ అంతే, గెలుస్తాడు అని అనుకుంటాం అంతే. కానీ గెలవడం అనేది జనాలు ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చినాక తెలియదు మనకు. క్రికెట్ మ్యాచ్ లాగా మనం ఈరోజు SRH మ్యాచ్ ఉంది, మనం ఏమనుకుంటాం గెలుస్తుంది అనుకుంటాము. అయిపోయే వరకు తెలియదు కదా మ్యాచ్ గెలుస్తారా గెలవాలా అనేది. క్రికెట్ మ్యాచ్ అంతే. అదిగా. థ్యాంక్ యూ. చాలా మంది ఓట్ల కోసం డబ్బుకు మందుకు బానిసై ఓట్లు వేస్తున్నారు. మీ తరపు నుంచి మెసేజ్ ఏముంది? సో ఓటు అనేది చాలా విలువైంది. సో మనం దాన్ని అమ్ముకుంటే, సో మనం రేపు పొద్దున్న మనకి ఏదైనా అవసరం ఉండి ఏదైనా కావాలంటే కూడా మనం అడగలేని పరిస్థితి. అడగడానికి పోతే నువ్వు ఆల్రెడీ చెప్తాడు, నువ్వు ఆల్రెడీ డబ్బులు తీసుకొని ఓటు వేసినావు, నీకు అసలు అడగడానికే రాదు మనకి. సో ఓటు అనేది విలువైంది, దాన్ని అమ్ముకోకండి. సో మంచి వ్యక్తికి ఓటేసి మీ సమాజాన్ని ఏమంటారు చైతన్యపరచాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ నమస్తే. నమస్తే. పేరేంటి సార్? జానకిరామ్ గారు చెప్పండి మొత్తం సార్. ఇక్కడ చేవెళ్ళ నుంచి 3 బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, అదే కాకుండా కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని. ఎవరు గెలబోతున్నారు చేవెళ్ళ నుంచి? కాంగ్రెస్ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇక్కడ ఎడ్జ్ ఉంది. బీజేపీకి ఎడ్జ్ ఉంది ఇక్కడ. ఓకే సార్. ఇక్కడి వరకు ఎందుకంటే జనాలు ఇక్కడ బీజేపీకి ఎక్కువ లైక్ చేస్తున్నారు కనుక ఇక్కడ ఎడ్జ్ ఉంది. మొత్తం తెలంగాణ స్టేట్లో చూసుకుంటే మాత్రం మోర్ దాన్ 10 కాంగ్రెస్కి వస్తాయి తెలంగాణలో. బీఆర్ఎస్కి 1 వస్తుంది. 17 ఎంపీ స్థానాల్లో 10 వస్తాయి. 10 వస్తాయి 17లో. మిగిలినవి బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ అవన్నీ పంచుకుంటాయి. ఓకే సార్. ఇక్కడైతే కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తారు. సెంటర్లో ఏ పార్టీ వస్తారు? సెంటర్లో బీజేపీనే వస్తుంది కానీ హంగ్ అవుతుండొచ్చు ఈసారి. బీజేపీ అబ్సల్యూట్ మెజారిటీ అబ్కి బార్ 400 అంటున్నారు. 400 ఏమి రావు, పోయినసారి కంటే తగ్గుతాయి డెఫినెట్గా. ఓకే సార్. నమస్తే. నమస్కారం. పేరేంటి సార్? విఆర్పి చౌదరి గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ చేవెళ్ళ నుంచి 3 బరిలో ఉన్నారు సార్. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి కాసాని. ఎవరు గెలబోతున్నారు? రంజిత్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. రంజిత్ రెడ్డి గారు ఎందుకు సార్? ఫోటో అయితే
చెప్పండి. ఎందుకు సార్ ఏంటి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారండి, శివకుమార్ అండి, టైగర్స్, యంగ్ టైగర్స్, దే ఆర్ మూవింగ్ ది ఎంటైర్ కంట్రీ. రాహుల్ గాంధీ, యంగ్ హ్యాండ్సమ్ బాయ్, ఈ షుడ్ బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సార్ ఈ కన్ను కొట్టడం భలే ఉంది, మీరు ఏం చెప్తారు? అది ఆటోమేటిక్గా ముగిసిపోతుంది. నేను కన్ను కొడతా, ముసలాడు ఏం కన్ను కొడతాడు? ఏం సార్ మీరు ఆర్టిస్టా? చెప్పండి, ఇంకేం ప్రశ్నలు ఉన్నాయా? అంటే ఇక్కడైతే ఎవరు గెలబోతున్నారు సార్? ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా. ఇక్కడ బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి. రంజిత్ రెడ్డి ఎస్. సెంటర్లో ఎవరు గెలబోతున్నారు? సెంటర్లో వీఆర్ ట్రైయింగ్ ఫర్ బ్రింగింగ్ రాహుల్ గాంధీ యాజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ. ఎందుకంటండి యంగ్ ఎనర్జెటిక్ అండ్ డైనమిక్. ఈజ్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆఫ్ పొలిటీషియన్స్ రైట్ ఫ్రమ్ బిగినింగ్. ఐ మీన్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ది కంట్రీ. మేడం ఇందిరా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరి ఏం చేశారు వీళ్ళందరూ? సాక్రిఫైస్డ్. ఇంకా చెప్పండి. ఓకే సార్, ఫైనల్గా చాలా మంది ఓట్లు వేసేటప్పుడు డబ్బుకు మందుకు బానిసై ఓట్లేస్తున్నారు సార్. మీరు చాలా సీనియర్ పర్సన్, మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. ఓటు మాత్రం అందరూ తప్పనిసరిగా వేయాలి. అవసరాలకు డబ్బులు ఇస్తున్నా తీసుకోండి, తప్పులేదు. అవసరాలకు సుమ్మా అని రోజు గడవని వాళ్ళు ఉన్నారండి కంట్రీలో. పూర్ పీపుల్ ఏం చేస్తున్నాం మనం? ఇన్ని సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు అయిన స్వాతంత్రం వచ్చి యూఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఫీడ్ ది హంగ్రీ మ్యాన్. వాట్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? దట్ వాట్ ఈస్ దట్? అన్నగారి క్యాంటీన్ వాజ్ రిమూవ్డ్. అండ్ వాట్ ఈస్ ఇట్? ఇస్ ఇట్ కరెక్ట్? Be human. Be human. ఓకే సార్. సార్ నమస్తే. నమస్తే. పేరేంటి సార్? ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి గారు చెప్పండి. మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ చేవెల నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు సార్. బీజేపీ నుంచి బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, అదే కాకుండా ఏదైతే మన బీఆర్ఎస్ నుంచి కాసాని. ఎవరు గెలబోతున్నారు ఇక్కడ? ఇప్పుడు గెలవటం అంటే రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి లేదు. ప్రజలు ఏదైనా ఫ్రీకి అలవాటు పడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఫ్రీ ఏది కావాలంటే దానికి మొగ్గు చూపుతున్నారు. ప్రజల్లో మార్పు రాంది మంచి అనేది ఉండదు. రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో ప్రజలు అలానే ఉన్నారు. మంచి జరగాలంటే పూర్తిగా ప్రజల్లో మార్పు రావాల్సిందే తప్ప ఒకరు చెబితే ఈయన పరిస్థితుల్లో ప్రజలు ఎవరూ లేరు. ఇప్పుడు 10 మందిలో 8 మంది చెడ్డోళ్ళు, 2 మంచోళ్ళు ఉంటే ఆ ఇద్దరు ఏం చేయలేరు. చెడ్డోళ్ళతోటి వాళ్ళుగా పోవాల్సిందే. వ్యతిరేకంగా భావనలు బయటకు బహిర్గతం చేయలేరు. అంతే. ప్రతిపక్షం తీవ్రంగా ఉంది, ఎదిరించి ఇది చేస్తేనే అన్నీ బాగవుతాయి. ఊరికే ఒకే పక్క ఏదో డబ్బులు ఇచ్చో ఫ్రీలకు అలవాటు పడో ఒకే పార్టీని గెలిపించడం వల్ల ఈ విపరీతమైనటువంటి ఇది వస్తుంది. అది కాబట్టి నిర్ణయం ఎవరు వస్తారు అనేది మీలాంటి సర్వే చేసిన వాళ్ళు చెప్పాల్సిందే తప్ప మామూలుగా నేను ఎవరిని మీరు చెప్తేనే కదా మేము సర్వే చేస్తామనంటే ఇప్పుడు నేను ఒక పక్క డిసైడ్ అయినట్టు నాయకులంతా ఒకటే, చేసా ఒకటే కాకుంటే నీరు మారుతుంది. అది అందరూ ఒకటే, ఎవరు మంచి చేసేవాళ్ళు ఏమీ లేదు ఎవరు. కాబట్టి ప్రజలు ఎవరి మీద పూర్తి విశ్వాసంతో లేరు. కాబట్టి నోటాకే ఎక్కువ ఆసక్తి. నోటాకి మీ అమూల్యమైన ఓటు వస్తే నోటాకి వేస్తే మీరు అమూల్యమైన అంటే మా అభిప్రాయాన్ని ఎలా వ్యక్తం చేయాలి? సార్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్ చెప్పండి. సార్ అభిప్రాయాన్ని నోటా రూపంలో చెప్తే మేము ప్రభుత్వానికి విన్నవించినట్టు, మాకు ఎవరు నచ్చలేదు అని. అట్లాంటప్పుడు సార్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ముగ్గురు నిలబడితే వాళ్ళని ముగ్గుట్లో ఎవరు మంచివారు మనం సర్చ్ చేసుకొని ఓటేయాల్సింది కాదు. మీ ఓటు మీరు సర్వనాశనం చేసినట్టు నిలబడవచ్చు. వాళ్ళు నిలబడ్డ వాళ్ళందరూ మంచి వాళ్ళని ఎలా డిసైడ్ అవుతుంది? నిలబడ్డ వాళ్ళంతా మంచి వాళ్ళు, వాళ్ళలోనే ఒకరిని ఎన్నుకోవాలంటే ప్రజలకు నచ్చినప్పుడు ఏం చేస్తారు? మరి మేడం మీరు ప్రజలకు నచ్చకుంటే మీరు ఓటు నోటాకేస్తారు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ ముగ్గుట్లో వేస్ట్ చేసుకోకుండా నోటాకేసి మా అభిప్రాయాన్ని ఈ ఇక్కడ ఉన్న నిలబడ్డ అభ్యర్థులు ఎవరు సరైన వారు కారు అని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియచేయటం మా అభిప్రాయం. సర్టెన్ పర్సెంటేజ్ కంటే ఎక్కువ వస్తే కనుక మళ్ళీ రీఎలక్షన్ అవుతుంది. మా అభిప్రాయాన్ని ఈ అభ్యర్థులు ఎవరు మాకు సరైన వాళ్ళు కాదు అని చెప్పి తెలియజేయటమే నోటా. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఎవరు వస్తారని చెప్తున్నారు? ఎవరు వస్తారు రారనే అభిప్రాయం ముఖ్యం కాదండి మాకు. ఇక్కడ సరైన అభ్యర్థి ఉన్నారా లేరా, ఎవరిని ప్రజలకు మేలు చేసేవాళ్ళు ఎవరున్నారా అనేది నిర్ణయం. అది దాన్ని చూసుకోవాలంతే. ఓకే అమ్మ, నమస్తే సార్. నమస్తే. నమస్తే. పేరేంటి సార్? విఠల్ బాబు.
విఠల్ బాబు గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. చివరి నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు సార్. బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి కాసాని. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? తెలియదండి, తెలీదు. అది నేను ఎవరికి ఓటేస్తున్నాను, ఎవరు గెలవబోతున్నారు నేను ప్రిడిక్ట్ చేయను, అంతే. వెరీ సింపుల్. సార్ నమస్తే. నమస్తే. పేరేంటి సార్? డాక్టర్ వేణుగోపాల్. సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి. డాక్టర్ వేణుగోపాల్ సార్. చెప్పండి సార్ డాక్టర్ గారు, మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. చివరి నుంచి ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ ఎంపీగా? That I don't know exactly, but my vote is for BJP. I wish BJP will win. Konda Vishweshwar Reddy should win. కొండ విశ్వేశ్వరరెడ్డి BJP. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డి కూడా చాలా టఫ్ ఉన్నారు కదా. But my vote is for BJP strictly. ఎందుకు సార్? టేకింగ్ ద మోడీ ఇంటూ కన్సిడరేషన్. వీళ్ళు కూడా బాగా చేయొచ్చు, వాళ్ళు ఇంకా బాగా చేసిండ్రు, ఇంకా బాగా చేస్తారని ఆశిస్తూ. బికాజ్ ఐ ట్రావెల్ ఏ లాట్ కాబట్టి వరల్డ్ వైడ్లో వీ హ్యావ్ టు సీ ఇండియన్ ప్రొజెక్షన్ ఇన్ ద వరల్డ్ గ్లోబల్ మ్యాప్, గ్లోబల్ ఇష్యూస్, ఎక్స్టర్నల్ అఫేర్స్ అన్నీ. ఇఫ్ యూ టేక్ ఆన్ దోస్ లైన్స్, స్మాల్ మేబీ దే మే బీ డూయింగ్ హియర్ ఎ గుడ్ థింగ్, బట్ దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ థింగ్ ఐ కెన్ సే ఫేస్ Modi. So my vote is for BJP. Okay. Modi, in fact, not for BJP, not for Modi. Okay, సార్ ఫైనల్గా చాలా మంది ఓట్లు వేసేటప్పుడు డబ్బుకు మందుకు బానిసై ఓట్లు వేస్తున్నారు సార్. అలాంటి వాళ్ళకి మీ తరపున ఒక మెసేజ్ ఇవ్వండి. You are spoiling yourselves. You are spoiling yourselves. నన్ను అడిగితే ఓ రకంగా తప్ప ఒప్ప తెలియదు. మనీ తీసుకోండి, అందరు ఇచ్చేది అందరు తీసుకోండి, మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళకే వేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ నమస్తే. పేరేంటి సార్? వెంకటేష్ గౌడ్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. చివరి నుంచి ఎవరు గెలవబోతున్నారు ఎంపీగా? విశ్వేశ్వరరెడ్డి అనుకుంటున్నాం, బీజేపీ అనుకుంటున్నాం. విశ్వేశ్వరరెడ్డి అని కాకుండా మోడీ గారు చేసిన పనులు ఉన్నాయి కదా మంచిగా, అవే మన దేశానికి అభివృద్ధి చేస్తాయి. బాగుంది కాబట్టి ఆలోచనతోని. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు ఎందుకు గెలవాలనుకుంటున్నారు మీరు? మనం మోడీని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. విశ్వేశ్వరరెడ్డి అని కాదు, మెయిన్ మోడీ ఉన్నాడు కాబట్టి దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. సరే, మోడీ ఏం అభివృద్ధి చేశారు చెప్పండి? చాలా చేసిండు కదండి. 373 చేసిండు, ట్రిపుల్ తలాక్ చేసిండు, దేశాన్ని పేరు ఎంత పెద్ద గొప్పగా చేసిండు. ఇంకా దానికంటే మించి మనకి ఏం కావాలి? అన్ని ఫ్రీ ఇస్తే దానికి ఏం ఉపయోగం ఉంది? మన డబ్బులు తీసి మనకు పంచితే మనకు ఉపయోగం ఏముంటుంది? మనకు ఉచిత పథకాలు వద్దంటారు. ఎందుకు ఇస్తారండి ఉచిత పథకాలు? అవసరం ఏమున్నది? మన పైసలు మనకి ఇచ్చేసి ఇదంతా చేసి దేశాన్ని గొప్ప చేసుకుంటే మన పిల్లలకు కానీ మనకు కానీ దేశానికి కానీ గొప్పగా ఉంటుంది కదా మనకు. మోడీ అంత మంచిగా పనిచేస్తుంటే మనం ఆయనను అనకుండా ఇంకెవరో పేరు చెప్పి ఇవన్నీ చేయడం అనేది నాకైతే స్వభావం కనపడతలేదు. మోడీ అయితేనే కరెక్ట్ అనిపిస్తున్నది. ఇంకా ముందుకు తీసుకెళ్తాడు. బయట దేశాలలో మన ఇండియా గురించి, మన భారతదేశం గురించి గొప్పగా చెప్తున్నారు. అది మనకు సంతోషంగా లేదా? అంత మంచి పని చేస్తున్నాడు ఆయన. యుగ పురుషుడు దొరికిడు మనకు. మన దేశస్తులు మన దేశం గురించి అంటే చర్చిస్తున్నారా? బాగా చర్చించుకుంటున్నారు. మరి అలాంటప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మన ఆదిలాబాద్ సభ కాంగ్రెస్ మహాసభలో మన భారతదేశం పాకిస్తాన్ కంటే అధ్వానంగా ఉందని చెప్తున్నారు. ఆయన చెప్తాడండి అట్లనే. ఆయన ఏందండి ఉన్నాడు కాబట్టి, ఆ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి చెప్తున్నారు పాకిస్తాన్. ఇంకోళ్ళు అడగమనండి, వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు కదా. వెనుకబడిందంటే ఎక్కడ వెనుకబడినది? ఎక్కడ వెనుకబడినది మన దేశం? మరి చెప్తున్నారు. అట్లనే అంటారండి వాళ్ళు ఆ పార్టీలు ఉన్నారు కాబట్టి అంటారు. ఆ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు కాబట్టి ఆ మాట అంటారు. అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఏమన్నాడు ఆయన? తిట్టిండు కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని తిట్టిండు. ఇవాళనేమో మళ్ళీ దాన్నే మెచ్చుకుంటున్నాడు. రాజకీయం అంటే ఏంది? ఇళ్ళకి వెళ్ళజేయడం, వాళ్ళకి వెళ్ళజేయడంలో ఇదే అవుతున్నది. ఇంతకుముందు ఎందుకు తిట్టిండు? మళ్ళీ ఇదే సోనియా గాంధీని తిట్టిండు, ఇదే కాంగ్రెస్ పార్టీని తిట్టిండు. తిట్టకుండా గమ్మనున్నాడా? మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ మెచ్చుకుంటున్నాడు? మొన్నటి వరకు తిట్టిన ఆయన ఇవాళ ఎందుకు మంచిగా అనిపించింది? కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చింది అనుకున్నా, సీట్ ఇచ్చింది, అవకాశం ఇచ్చింది కాబట్టి తిడుతున్నాడు. మరి రేపు ఇంకో పార్టీలు చేరిన తర్వాత మళ్ళీ దీన్ని తిడతాడు. అదంతే కదా. రాజకీయం అంటే ఫస్ట్ ప్రజలు మారాలా? వాళ్ళ అవకాశాలు చూసుకుంటున్నారండి. వాళ్ళ అవకాశం, సొంత అభిప్రాయాలు చూసుకుంటారు. రాజకీయ నాయకుడి పైన నమ్మకం రావాలంటే ప్రజలు ఎలాంటి మీలాంటి కొంచెం అంటే సలహాలు ఇవ్వండి సార్. అంటే ఏదైనా దేశానికి, మనకు, ఊరికి మంచిగా చేసేవాళ్ళు కావాలండి. అట్లయితేనే మనకు బాగుపడుతుంది, మనం బాగుపడతాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.
ఇవాళ ప్రతిదీ పేటిఎం కానీ ఏటీఎం కానీ ఎక్కడికో వెళ్ళిపోతున్నది. అంతకుముందు భారతదేశం గురించి నవ్వుకున్నారు, అసలు ఒక అకౌంట్ కూడా లేదు, ఎట్లా అవుతుంది, ఎట్లా చేయగలుగుతారు మేనేజ్ మోడీ గారు ఎట్లా చేయగలుగుతారని చెప్పారు. ఇవాళ ఎంత మంచిగా జరుగుతున్నది. ఆఫ్టర్ కూరగాయలు అమ్మటాన్ని కానీ చాయ్ బండి అయినా కానీ చేస్తున్నాడు, అందరికి బాగుంది. అది గూగుల్ పే చెప్తున్నారు అంతే కదా. మనదే మన టర్నింగ్ అయ్యి దేశం అభివృద్ధి అవుతుంది కదా మనకు. దానికంటే మనకు మంచిది ఏం కావాలి ఇంకా మనకు. భారతదేశం గురించి కానీ ఇది కానీ అన్నీ మంచిగా చేస్తుంది కాబట్టి మనం అది దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఓకే సార్, ఫైనల్గా చాలామంది ఓట్లు వేసేటప్పుడు డబ్బుకు మందుకు బానిసై ఓట్లు వేస్తున్నారు. మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వండి. ఇక వాళ్ళు అందరిదే తీసుకుంటారు, అందరిదే తాగుతున్నారు, అందరిదే తీసుకొని చేస్తున్నారండి. వాళ్ళు ఏంటంటే కామన్ పబ్లిక్ కాబట్టి కామన్ పబ్లిక్ ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన తీసుకుంటారు, నేను ఇచ్చిన తీసుకుంటాను, ఇంకోటి ఇచ్చిన తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆలోచన చేస్తారు, వాళ్ళ మభ్య పెడతారు, ఏదో చేస్తారు. మనకు కావాల్సింది ఏంది, మన ఊరు, మన దేశం, మన రాష్ట్రం బాగుండాలి. బాగుంటే బాగుంటుందని నా ఆలోచన. మోడీ వస్తే బాగుంటుందని మా ఆలోచన. దేశ భవిష్యత్తు బాగుంటుందని ఆలోచన. ఓకే సార్, ఫైనల్గా ఇక్కడ 17 స్థానాలు ఉన్నాయి తెలంగాణలో. బీజేపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? బీఆర్ఎస్కి వస్తే ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి? డబల్ డిజిట్ బీజేపీకి వస్తుందండి. డబల్ డిజిట్ 10-11 వస్తాయండి. 10-11 గ్యారెంటీకి వస్తాయండి. ఒక 4-3 ఎన్నో కాంగ్రెస్కి వస్తాయి, 1-2 టీఆర్ఎస్కి వస్తే టీఆర్ఎస్ 3వ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అంతే కదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సార్. పేరేంటి సార్? నరసింహులు సార్. నరసింహ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. చివరి నుంచి ఎవరు గెలబోతున్నారు ఇక్కడ ఈ లోక్సభ ఎలక్షన్స్లో వచ్చేది బీజేపీనే సార్. ఎందుకు సార్? ఎందుకంటే సెంట్రల్లో వచ్చేది బీజేపీ కాబట్టి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం సార్. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తప్పు అంతే సార్, కానీ అన్నీ వస్తాయని చెప్పలేము. సెంట్రల్లో ఏ పార్టీ వస్తుంది? సెంట్రల్లో బీజేపీనే సార్, కన్సర్ట్. ఓకే, అంటే ఇక్కడ స్టేట్లో కూడా తెలంగాణ బీజేపీ, సెంట్రల్లో కూడా ఇక్కడ బీజేపీ ఫుల్ మెజార్టీ ఏం రాదు, కొన్ని సీట్లు గెలుచుకుంటారు సార్. తగ్గుతారు అన్నట్టు. తగ్గుతారు, అంతేగాని మొత్తం అంతా వాళ్ళే రారు. 17 స్థానాలు ఉన్నాయి సార్, మన 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 17 ఉంటే ఒక 7-8 అట్లా రావచ్చు. మిగతా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండిపెండెన్స్ వాళ్ళంతా కూడా రావచ్చు సార్. కానీ బీజేపీనే వస్తుంది అని కన్సల్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఇది లోక్సభ ఎలక్షన్స్ కాబట్టి. జనరల్ ఎలక్షన్స్ అయితే ఇప్పుడు ఆంధ్రాలో అయితే ఇప్పుడు లోక్సభ ఉంది, అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆడ చెప్పడము చాలా కష్టం సార్. ఫైనల్గా చాలామంది డబ్బుకు మందుకు బానిసై ఓట్లేస్తున్నారు సార్. మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. ఇప్పుడు డబ్బులు ఇస్తే తీసుకుంటారు సార్, తీసుకుంటారు, కానీ వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేయాలో ఆ పార్టీకి మాత్రమే వేస్తారు. అంటే జనాలు మారిపోయారంటారు? మారిపోయారు సార్. ఎందుకంటే ఒకసారి మున్సిపల్ ఎలక్షన్స్ చౌదరి అని ఆయన పోటీ చేసినాడు, ఆయన దగ్గర డబ్బులు తీసుకొని కాంగ్రెస్కు ఓటేసినారు సార్. ఓడిపోయినాడు ఆయన మున్సిపల్ ఎలక్షన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. పేరేంటి సార్? ప్రసాదరావు గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. చివరి నుంచి 3 బరిలో ఉన్నారు సార్. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎవరు గెలబోతున్నారు ఇక్కడ? మాకైతే కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడని నేను. ఎందుకు సార్? ఆయన మనిషి మంచోడు, తర్వాత మనిషి చాలా మంచివాడు. మనిషి పొలిటికల్గా కానీ దేనికన్నా కానీ ఒక మర్యాదస్తుడు. ఆయనకున్న మర్యాద కన్నవాళ్ళకి లేదు. ఆయన ఎవరు చిన్నోళ్ళు పోయినా మాట్లాడతాడు. అది ఒకటి ఆయనకు. ప్లస్ ఇంకోటి ఏంటంటే బీజేపీకి వేయాలని ప్రతి మనిషికి ఉన్నది. ఇప్పుడు ఇదివరకు టీఆర్ఎస్లు వేసిన వాళ్ళకి కూడా ఇప్పుడు బీజేపీకి వేస్తారు. అప్పుడు ఎమ్మెల్యే టీఆర్ఎస్ కావాలని కొంతమంది అటు వేసిండ్రు, కొంతమంది కాంగ్రెస్కి వేసిండ్రు. వాళ్ళు కూడా ప్రతి హిందూ మాత్రం ఇక్కడనే దీనికే వేస్తారు బీజేపీకి. ఎందుకంటే మేము అనుకున్న దానికి మాకు కలిసే వాళ్ళకి మేము చేవెళ్ళ నుంచి అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తున్నారు 100%. ఓకే సార్, మరి ఇక్కడ నుంచి కాకుండా మన సెంట్రల్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ కన్ఫామ్. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మేమైతే 400 వస్తాయని వాళ్ళు అనుకుంటున్నారు, కాకపోతే ఒక 10 అటు ఇటు.
ఫైనల్గా ఓకే, ఫైనల్గా చాలా మంది మందుకు డబ్బుకు బానిసై ఓట్లేస్తున్నారు సార్, మీ అనుకుంటున్నారు సార్? అది మామూలే ఏమంటారు చూసినావా, అదే సామెత అన్నట్టు అక్కడ తినాలి ఇక్కడ ఎరగాలన్నట్టు ఆడ తింటారు ఈడు పెడతారు అంతే, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఇదివరకులాగా లేదు, ప్రతి లేబర్ కూడా బాగా తెలియగలరు. ఇటు ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకుంటారు పోయి, మనం చూసినాం కదా ఎమ్మెల్యే ఎలక్షన్ అందరి దగ్గర అందరు పంచిండ్రు, ప్రతి ముగ్గురు పంచిన అందరి దగ్గర పోయిన అందరు జెండాలు పట్టుకుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు వాడేసి మొత్తం వేస్తాడు ఎవరికో వాని ఇష్టం ఉన్నవానికి. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ రా. హాయ్ అంకుల్. గట్టిగా మాట్లాడు. హాయ్ అంకుల్. పేరేంటి? నిహారిక. నిహారిక ఏం చదువుకుంటున్నాము? 8th క్లాస్. 8th క్లాస్. ఎలక్షన్ జరుగుతున్నాయి తెలుసా? తెలుసా? వచ్చినా రాజకీయ నాయకులు మీ ఇంటికి? వచ్చినారు. వస్తున్నారా? వచ్చినారా? ఏమంటున్నారు? వచ్చి మాకు ఓటేయండి మేము మంచి చేస్తాము అని అన్నారు. అంతకుముందు వచ్చిన ఎవరైనా? ఎవరు రాలేరు. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? అంటే ఇప్పుడు వాళ్ళకి ఓట్లు రావాలి, వాళ్ళు అందుకే వస్తున్నారు. అప్పుడైతే మనతో ఏం యూజ్ లేకుండా వాళ్ళకి, అందుకే రాలేదు. అంటే ఇప్పుడు వాళ్ళు గెలవాలి కాబట్టి ఇంటికి వస్తున్నారు. ఎస్. ఓకే, మరి ఇప్పుడు ఆయన గెలవాలంటే ఏం చేయాలి మరి మనం? ఓట్ అంటే మనము రైట్ పర్సన్ని చూస్ చేసుకొని ఓట్ వేయాలి. రైట్ పర్సన్ని చూసేసి ఓట్ వేయాలి. మరి చాలామంది కొందరు ఓట్ల కోసం మందుకు డబ్బుకు బానిసై ఓట్లు వేస్తున్నారు. అది రైట్ కాదు. అంటే ఒక మంచి పర్సన్ వస్తే మన కమ్యూనిటీని మంచి చేస్తారు. అదే మనీ ఇంకా మందు ఇస్తే వాళ్ళకొక్కరికే మంచిగా ఉంటుంది. అంతే అంటే డబ్బు మందుతో తీసుకొని ఓటేస్తే మన దేశం బాగుపడదంటావు. నీకు తెలుస్తున్నది పెద్దవాళ్ళకి ఎందుకు తెలుస్తలేరు అంటున్నాను. అది వాళ్ళకి తెలియాలి, మనం చెప్తే ఏం తెలుస్తుంది? అది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు కండువాలు వేసుకొని వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు ఎంత పార్టీలు అంటే తిరుగుతున్నారు, మందు బిర్యానీకో తిరుగుతున్నారు. మరి ఈ సమాజం ఎప్పుడు మారుతుంది అనుకుంటున్నాను? వాళ్ళు మారితే సమాజం మారుతుంది. ఇప్పుడు సమాజం మారాలా లేకపోతే రాజకీయ నాయకులు మారాలా? సమాజమే మారాలి. సమాజం మారితే రాజకీయ నాయకులు మారుతారు అంటే వాళ్ళని పైసల కోసం కానీ మందు కోసం నమ్మి వాళ్ళు రాంగ్ పర్సన్స్కి వేసి అలా అంటే మంచిది కాదు. కరెక్ట్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇది అంటే పరిస్థితి. ఎందుకోసం అంటే చిన్న 8th క్లాస్ కదా, 8th క్లాస్ పాపకున్న తెలివి కూడా చాలా మందికి ఇక్కడ లేరు. మందుకు డబ్బుకు బానిసై ఎవరైతే ఓట్లేస్తున్నారో ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే దయచేసి ఒక పాప ఒక మెసేజ్ లాంటిది ఇది, ప్రతి ఒక్కరు గమనించండి. ఓటును మాత్రం అమ్ముకోవద్దు. చూస్తూనే ఉండండి PMR TV. కెమెరామ్యాన్ రతన్తో నేను జాడే లక్ష్మణ్.